పవన్ బండారం బయట పెడతా, ఏపీ రాజకీయాలకు వస్తా అంటున్నారు సినీ నటి పూనం కౌర్. ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనం కౌర్ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారా? టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ను ఆమె అడిగారా? అవునని అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఆమె అమరావతికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటికే ఆమె తెలుగుదేశం పార్టీ నేతలతో అనేక అంశాలపై చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. జనసేన వర్గాల్లో ఇప్పుడు పూనం కౌర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి పూనం కౌర్ కు జనసేనకు సంబంధం లేదు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పూనం కౌర్ కు మధ్య ఇప్పుడు లేని రిలేషన్ గతంలో ఉన్నాయని బలమైన ప్రచారం బయట జరుగుతుంది. గతంలో కత్తి మహేష్ అనే సినీ విమర్శకుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినప్పుడు ఈ పూనం కౌర్ వ్యవహారాన్ని బయట పెట్టారు. ఆ సందర్భంగా పూనం కౌర్ కూడా పవన్ కళ్యాణ్ సహాయాన్ని కోరారు. తనను అనవసరంగా వివాదాలు లాగుతున్నారని, తనను కాపాడాలని వేడుకున్నారు. ఆ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేశారు. వ్యవహారం కూడా సెట్ అయిపోయింది. ఆ తర్వాత కూడా పూనం కౌర్ కొన్ని ట్వీట్లు చేశారు. ఏ ట్వీట్ చేసినా పవన్ ను ఉద్దేశించే అంటూ విమర్శలు రావడం, ఆ తర్వాత వాటిని పూనం కౌర్ డిలీట్ చేయడమే కామన్ గా మారిపోయి, ఆవిర్భావ దినోత్సవంలో పవన్ ప్రసంగం పూర్తయిన తర్వాత నయవంచకుడు అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు పూనం కౌర్. అందరూ పవన్ కళ్యాణ్ నే అన్నారనుకునే లోపల డిలీట్ చేసింది పూనం కౌర్, కానీ ఎవరిని ఉద్దేశించి చేశారో స్పష్టం చేయలేదు. ఇటీవల కాలంలో మోదీ కేంద్రంపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయకపోవడానికి 2 పెన్ డ్రైవ్లే కారణమంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు హఠాత్తుగా పూనం ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపడం జనసేన వర్గాల్లో కలకలం రేపుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలే కావాలని పూనం కౌర్ ను పవన్ కళ్యాణ్ కౌంటర్ చేయడానికి తీసుకొస్తున్నారని భావిస్తున్నారు. పూనం పంజాబీ అమ్మాయి, కానీ హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. తెలుగు బాగా మాట్లాడుతుంది. ఏం జరుగుతుందో కానీ పూనం కౌర్ పేరు చెప్తేనే జనసేన కార్యకర్తలకు వణుకు ప్రారంభమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.